భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. కూకుట్పల్లిలో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. మోదీని చూసి బాలుడు భావోద్వేగానికి గురి. మంతన్గోడ్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కర్నూలు కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల కరపత్రాల విడుదల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే తల్లి ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సునీత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశామని, శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు. ముందస్తుగా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆలయ ఈవో రాముల సునీత తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రామేశ్వరరావు గారు, గాదే శ్రవణ్ రెడ్డి గారు, గారు, శ్రీ అనంతుల శ్రీనివాసరావు గారు, మూగా శ్రీనివాసరావు గారు 2025 విశ్వావసునామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 7వ రోజు రక్తబీజ దుర్గా రక్తబీజుడిని సంహరించింది. 8వ రోజు నిసింబాదుర్గ. శంకరాచార్యుల వారు కానీ సనాతన ధర్మం నిలబడిందంటే శంకరాచార్యుల వారు ఆనాడు కేరళలో జన్మించడం. దానికి సంకేతంగా అమ్మవారి యొక్క 3 రూపాలు, చిన్నపిల్ల రూపం బాల, పంచదశీమ దీక్షకు సంకేతంగా లలితా అమ్మవారుగా అలంకరిస్తారు 5వ రోజు. సరే, ఎత్రాస్తి భోగో ఆహ్వానాన్ని స్వీకరించి దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ, అదేవిధంగా మా కస్టమర్ మెంబర్స్, మా అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా నమస్కారం, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా బతుకమ్మ రేపు అనగా 21వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు 22 సోమవారం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ 13 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, రోజు ప్రత్యేకమైన అలంకారాలు, ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు, అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే, మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు. అది గమనించవలసిందిగా కోరుచున్నాము.
అదేవిధంగా మనకి ఈ 9 రోజులు కూడాను దేవస్థానం నందు గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే 1500 పే చేసి టెంపుల్ నందు ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ 9 రోజుల కార్యక్రమానికి సంబంధించి అన్నీ కూడాను ఈ సంవత్సరం దాదాపుగా దాతలతోనే అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కలర్స్ ఇవన్నీ కూడాను దాదాపు ఒకటి 8 to 10 lakhs వరకు అయ్యాయి. అవన్నీ కూడాను మన కష్టగూడు మెంబర్స్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ దాతల ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని అంత మంచిగా వేయించడం జరిగింది. మీరు లోపల కూడా చూసుంటారు కలర్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ కైకలు పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీ ప్రతిరోజు అన్నదాన వితరణ అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరడం జరుగుతుంది. కూకుట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఒక్కరోజు ముందుగానే సందడిగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగకు విశిష్టత కేసీఆర్ ప్రభుత్వంలోనే లభించిందని మహిళలు అభిప్రాయపడ్డారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎత్తి పట్టుకుని మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కూకుట్పల్లిలో బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బతుకమ్మ ఆడటము, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఐసీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపి డిజైన్లను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బహిరంగంగా తగలబెట్టారు. ఎమ్మెల్యే సంతకం లేకుండా విడుదల చేసిన ఈ ప్రొసీడింగ్ కాపీకి ఎలాంటి విలువ లేదని ఆయన మండిపడ్డారు. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమంటూ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గాజుల రామారం నుండి కుతుబుల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 307లో ప్రభుత్వానికి చెందిన 317 ఎకరాల భూమిని అక్రమణల నుంచి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్లు అంచనా. సంవత్సరాలుగా ఆక్రమణదారులు ఈ ప్రభుత్వ భూమిపై వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించిన కార్యాలయాలను నిర్మించారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 275 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయని హైడ్రా తెలిపింది. మిగిలిన భూమిని కూడా దశల వారీగా సురక్షితంగా కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి. గుజరాత్లోని భావనగర్లో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సభలో హృదయమైన ఘటన చోటు చేసుకుంది. సభలో పాల్గొన్న ఓ బాలుడు తన అభిమానంతో వేసిన చిత్రపటాన్ని మోదీకి చూపించాడు. అది గమనించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీని ఆ చిత్రపటం తీసుకురావాలని ఆదేశించారు. తన చిత్రాన్ని మోదీ స్వీకరించడంతో బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే బాలుడిని ఓదారుస్తూ ఏడవకు,
త్వరలోనే నీకు లేఖ రాస్తాను అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇలాంటి పిల్లల ప్రేమ కంటే జీవితానికి ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. बेटा तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన రోజున ప్రముఖ సంగీతకారుడు తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా టీఆర్పీ గేయంను విడుదల చేశారు. జనం జనం ప్రజా ప్రపంచనం జనం జనం ఇదే కదా మా బలం అంటూ జనం శక్తిని ప్రతిబింబించే ఈ గేయం పార్టీ ప్రచారంలో ముఖ్య ఆకర్షణగా మారింది. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయుపట్టు. ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము. బరువెక్కిన గుండెలకు భరోసయ్యి నిలుద్దాము. దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము. రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. ఎగరాలి మన జెండా గగనపు వీధుల్లో. ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో. అధికారం మనదైతే వెలుగులు బతుకుల్లో. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఊర చెరువు కాల్వలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ నీళ్లలో కూర్చొని ప్రత్యేక రీతిలో ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. भारत माता की जय।
సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే గోదావరి కనిలోని విశ్వభారతి విద్యా సంస్థలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో ఈ రోజే విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో బతుకమ్మ ఉత్సవాలను చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ ప్రారంభించారు. అన్ని తరగతుల విద్యార్థినులు వారి తల్లులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా దసరా రోజున జరిగే రావణాసుర వధను విద్యార్థులు ఆకర్షణీయమైన వేషధారణలతో ప్రదర్శించారు. Circle channel, madam. Make a circle around channel, madam. బతుకమ్మ పండుగను విశ్వభారతి పాఠశాలలో ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగలకు పాఠశాలలకు రేపు సెలవు కావున ఈరోజే స్కూళ్ళలో అన్ని పాఠశాలల్లో బతుకమ్మ పండుగలు ప్రారంభించడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పండుగ. మన తెలంగాణ పండుగలు ఏవైనా కూడా నేచర్కు దగ్గరగా ఉంటాయి. ఈ బతుకమ్మ పండుగ కూడా పూల పండుగ. అన్ని దేవతల్ని మనం అందరం విద్యా సంస్థల్లో గత 33 సంవత్సరాలుగా ప్రతి బతుకమ్మ పండుగను విశ్వభారతి పాఠశాలలో ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగలకు పాఠశాలలకు రేపు సెలవు కావున ఈరోజే స్కూళ్ళలో అన్ని పాఠశాలల్లో బతుకమ్మ పండుగలు ప్రారంభించడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పండుగ. మన తెలంగాణ పండుగలు ఏవైనా కూడా నేచర్కు దగ్గరగా ఉంటాయి. ఈ బతుకమ్మ పండుగ కూడా పూల పండుగ. అన్ని దేవతల్ని మనం అందరూ కూడా పూలతో
చేస్తూ ఉంటాం. కానీ ఈ బతుకమ్మ పండుగ పూజించేటువంటి తత్వం మన నేచర్లో ఉన్నది. ప్రకృతిని భూమాతగా శ్రీమాతగా పూజించుకుంటూ పూలను కూడా అదే విధంగా మనం పూజించుకుంటాం. ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగను ప్రారంభిస్తున్నాం. అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.